ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. సాంప్రదాయాలు కనుమరుగుతున్న నేపథ్యంలో బంధుత్వాలు, రక్త సంబంధం, మానవ జీవితం ఎటు పోతుంది అని టెన్షన్ పడుతున్న నేటి తరుణంలో బల్గం అనే పిక్చర్ ద్వారా బంధుత్వము, రక్త సంబంధము, బాంధవ్యాలని మన ప్రపంచానికి చాటి చెప్పిన ఒక గొప్ప చిత్రంలో నటిస్తూ ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలవడమే కాకుండా మానవ జీవితంలో విలువలను తెలియజెప్పిన బలగం సినిమాలో నటించిన ఒక పవిత్ర గొప్ప నటుడు ఉన్నాడు మన ముద్ద. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాము. మైమ్ మధు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. ఈరోజు ఎన్నో చిత్రాలు చూస్తున్నాము, ఎన్నో దాదాపు 1950 నుంచి కూడా చిత్రాలు వస్తున్నాయి. కానీ మానవ జీవితము, రక్త సంబంధము, అన్నదమ్ములు, బంధుత్వం, ముఖ్యంగా బలగం అనే పిక్చరు ఈరోజు ప్రపంచం మొత్తం చాటింది. దీంట్లో నటించడం వలన మీకు ఏ విధంగా మీకు అనిపిస్తుంది? అఫ్కోర్స్ మన మూలాలు పెద్ద కుటుంబం, అందరూ పెద్దనాన్న, చిన్నాన్న, అత్తలు, మామలు, ఈ సమైక్య కుటుంబం అనేది మనది యొక్క పాలసీ. కానీ వాళ్ళ రేపట్లో అందరూ ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అందరూ తలా చెట్టుకో పుట్టుకో మాదిరిగా అందరూ వెళ్ళిపోయారు. అయినను మన మూలాలు ఏంటంటే ఆ బంధుత్వాలే మనల్ని కలుపుతాయి. మనకు దేవుడిచ్చింది ఏంటంటే భార్య భర్తలే కాకుండా అమ్మా నాన్నలు, తమ్ముడు చెల్లెళ్ళు, అన్నలు తమ్ముళ్ళు, ఇవే మనకు రక్తానికి ఉండేటువంటి జీన్స్. అది దాంతోపాటు ఒక ఏరియా ఎక్కడైతే పుట్టామో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ డిఎన్ఏ కావచ్చు, ఆ వాతావరణం కావచ్చు, దానికి మనం ఎప్పుడూ అటాచ్ ఉంటాం. భారతదేశంలో పుట్టాం, అందులో తెలంగాణలో పుట్టినాం. ఈ తెలంగాణ కల్చర్ కానీ, తెలంగాణ మాటలు కానీ, తెలంగాణ యాస కానీ, తెలంగాణ మట్టి కానీ, తెలంగాణ ఫుడ్ కానీ ఏదైనా మనల్ని ప్రభావితం చేస్తుంది. అందులో అలాంటి మట్టి వాసన కలిగినటువంటి సినిమాలో నటించడం చాలా ఆనందం నాకు. అదొకటి. యాక్చువల్గా ఎంతో ప్రాచీనమైన టెంపుల్ ఇది. దాదాపుగా ఇక్కడ స్థానికంగా సుపరిచితుడు మన చైర్మన్ గారు కూడా ఇక్కడ రావాలని ప్రయత్నం చేసిండు. కానీ ఈరోజు చైర్మన్ గారు రావడం కాకుండా మాకు కూడా అదృష్టాన్ని కలిగించినాడు. చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ టెంపుల్ను మీరు దర్శించడం వలన మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ అనుభూతి, ఇక్కడ ఉన్న ప్రదేశాలు వీటి గురించి చెప్పండి. నాకు చిన్ననాటి నుంచి పద్మాక్షి టెంపుల్ హన్మకొండ లోపల చాలా గుట్టల మధ్యలో ఉన్నటువంటి అపురూపమైనటువంటి అమ్మవారి టెంపుల్లో నాకు అనుభవం ఉంది. అలాంటి వాతావరణం రాను లోపల సిటీలు పెరిగిపోయి అది ప్రకృతిగా అందంగా ఉన్నటువంటి అన్ని కనుమరుగవుతున్నాయి. అయితే ఎప్పుడో మూలకు పడినటువంటి ఒక గుర్తుపడనటువంటి ఒక టెంపుల్ని ఈనాడు యువకులందరూ గుర్తించి దానికి ఒక సరైన మార్గం లోపల అందరూ దర్శించుకొని ఆ రామలింగేశ్వర స్వామిది, భద్రకాళి అమ్మవారిది, వీరభద్ర స్వామి యొక్క ఆశీస్సులు అందుకోవాలని, అందరూ భక్తి మార్గంలో ప్రయాణించాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ టెంపుల్ అభివృద్ధి చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఎంతో కాలం ఉన్న పాపం వారి ద్వారా ఒక సంకల్పం ఆ శివుడే వారి లోపల ప్రవేశించి చేసినట్టుగా ఉంది. లేకపోతే రవి గారు 50 ఏళ్ల క్రితం తన బాల్యం లోపల రావాలనుకొని రాలేకపోవడం, ఆ మాటను వారు వ్యక్తపరిచినప్పుడు నాకు కూడా చూడాలనేటువంటి ఒక ఉత్సాహం ఏర్పడ్డది. నేనేంటంటే ఇవాళ రేపటిలో టెంపుల్స్ ఏదైనా గుర్తెరగని మీడియా ద్వారా కానీ ఏదైనా వచ్చినప్పుడు అచంచలమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తూ అక్కడున్న వాతావరణాన్ని స్పాయిల్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంటుంది. కానీ ఈ యువకులు ఎంత అందంగా ఎలాంటి కొట్టడం కానీ నరకడం కానీ లేకుండా చక్కగా ఎంత అందంగా చేశారో, వచ్చే భక్తులు కూడా అదే నీట్నెస్ మెయింటైన్ చేస్తూ అలాగే దీనిని ఈ అందాన్ని పోగొట్టకుండా, ఇది వృధాగా వాళ్ళ పేర్లు రాయకుండా దీనిని మరింతగా నెక్స్ట్ తరానికి అందించే విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది 8వ శతాబ్దానికి సంబంధించినటువంటిది, శాసనాలుగా అక్కడ రాసున్నాయని వీళ్ళు చెప్తున్నారు. సో అలాంటి మధ్యకాలంలో ఎంతో కనుమరుగైంది. ఇప్పుడు ఈ యువకుల వల్ల నెక్స్ట్ వచ్చే తరానికి కొంచెం బాగుపడి వాళ్ళకి అనుకూలతగా మారుతుంది. సో దానిని ఇదే ఎంత అందంగా ఉంది చూడండి. ఇలాంటి వాతావరణం రావాలంటే మనకు దగ్గర ఉంది, కాపాడుకున్నంటే ఎంతో అదృష్టం. సో ఇలాంటి దాంట్లో వల్ల ధ్యానం చక్కగా ఉంటుంది అండ్ మనసు ఉల్లాసం ఉంటుంది. ఆ ఉల్లాసాన్ని పాడు కాకుండా ఉండేటువంటి ఈ క్షేత్రాన్ని రక్షించుకుంటూ అభివృద్ధి పరచుకోవాలని కోరుకుంటున్నాను. ఎంతో మహిమాన్వితమైన ఈ టెంపుల్ను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీ వంతుగా మీరు ఏదన్నా చిత్రాలు తీసే ముందు ఇక్కడ కూడా ఒక స్పాట్ పెట్టాలని ఇక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుకుంటున్నారు.
దీని ద్వారా ఇక్కడ ఉన్న ప్రదేశము టెంపుల్ కూడా ప్రపంచానికి చాటి చెప్పడానికి టెంపుల్ అభివృద్ధి కావడానికి ఇక్కడ ప్రజలు కోరుకోవడం ఉంటారు. ముఖ్యంగా చైర్మన్ గారు ఏదైతే జీవితాంతం ఒక కళ అనుకున్నారో ఆ కళ నెరవేయడానికి కూడా మీరు కూడా ఒక చిత్రం ఇంకో ఏదో ఒక విషయం చిత్రంలో మీకు విషయం చెప్పాలి. రవి గారి జీవితం ఒక సినిమా. ఆయన 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 గురించి చెప్పినప్పుడల్లా ఒక సైకిల్ మీద ఒక న్యూస్ పేపర్ బాయ్ ఒక కాలేజ్ చైర్మన్ స్థాయి దాకా ఎదగడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక సక్సెస్ఫుల్ స్టోరీ లోపల ఈ జిల్లాకి మీకు అందినటువంటి వరం ఆయన. సో ఆయన అంటే నాకు ఎప్పుడు ఇష్టం. అసలు సినిమా తీస్తే ఆయన మీదే తీసినాం అనుకోండి, ఇది ఇంకా యాప్ట్గా ఉంటుంది. ఆ రామలింగేశ్వర స్వామి మనల్ని ఆశీర్వదించి ఆ కంటెంట్ నెక్స్ట్ యువతకు వచ్చేటట్టుగా ఓ సినిమా దొరుకుతుందని, ఇలాంటి వాతావరణం తీస్తే ఇంకా యాప్ట్గా ఉంటుంది నా అభిప్రాయం. ఇది ఎంతో మహిమాన్వితమైన ఈ ప్రదేశాన్ని, ఈ టెంపుల్ను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తాను తీస్తున్న పిక్చర్లలో ఏదో ఒక స్పాట్ లేదా 2-3 స్పాట్లు తీసి ఇక్కడ టెంపుల్ను ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని మహిమ్ మధు గారు చెప్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.